ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేదు ఢిల్లీ లిక్కర్ గేట్ అనేటువంటి ఒక కేసు ఇది చాలా కాలంగా ప్రజలందరికీ తెలిసిన వ్యవహారమే. నిజానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక లిక్కర్ పాలసీకి సంబంధించిన గొడవ ఇది. అంటే అంతకుముందు ప్రైవేట్ రంగం అలాగే ప్రభుత్వ రంగం రెండు కలిసి లిక్కర్ షాపులు నడిపేవి ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో. అయితే దీన్ని టోటల్గా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పాలి అని అనుకుంది ప్రభుత్వం. అనుకున్న తర్వాత ఆటోమేటిక్గా డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి దాంట్లో అప్పటి వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పచెప్పడం, అంటే ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది సిండికేట్లుగా ఏర్పడి అవి దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, లాబీయింగ్లు ఇవన్నీ జరుగుతాయి. ఎలాగూ అదే జరిగింది అక్కడ కూడా. ఈ ప్రాసెస్లో సౌత్ నుంచి కూడా ఒక సౌత్ సిండికేట్ అనే పేరుతో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి దీనిలో. ఇది అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి గారి పేరు వినిపిస్తోంది. వినిపించడం ఏంటి, ఆయన పేరు ఉంది దానిలో. అలాగే పిళ్ళై అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు దీనిలో, సౌత్ దీనికి రాబిన్ అనేటువంటి పేరుతో ఏర్పడినటువంటి లాబీ ఇది. వీళ్ళకి సహకరించే పద్ధతిలో కవిత గారు వ్యవహరించారు. ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ గారి కుమార్తె, ఈవిడ వ్యవహరించారు అనేది ఆరోపణ కింద ఆల్రెడీ ఆవిడని గతంలో విచారించడం జరిగింది. అయితే గతంలో విచారించింది ఈ స్కామ్లో ఆవిడ ప్రమేయం ఉంది అన్న ధోరణిలో విచారించారు. అయితే మనీ లాండరింగ్ జరిగింది దీనిలో అనేది కొత్తగా మాట్లాడుతున్నారు సిబిఐ నుంచి. ఈ క్రమంలోనే ఈవిడ అరెస్టు జరిగింది. అంటే అరెస్టు నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరుగుతుంది అని అనుకున్నారు అందరూ. బెదిరింపు కోసం జరుగుతోంది అంటే పొలిటికల్ గేమ్ ఇది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి హడావిడి జరుపుతున్నారు, ఇలా రకరకాలుగా వినిపించినాయి. అలాగే ఢిల్లీ సర్కార్ సారథ్యంలో జరిగినటువంటి స్కామ్ ఇది. అందుకని కేజ్రీవాల్ ఆల్రెడీ ఇరుక్కుని ఉన్నాడు. ఆయన బెయిల్ తీసుకున్నాడు. అయితే కవిత గారికి మాత్రం 7 రోజులు రిమాండ్కి తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న హడావిడిగా తీసుకెళ్ళి అక్కడ సిబిఐ కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్లో ఉంచి అక్కడి నుంచి తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 7 రోజులు రిమాండ్ విధించినట్టుగా వార్తలు. ఆ విధంగా అరెస్ట్ అవుతుందా కవిత లేదా అని జరిగినటువంటి చర్చకి ఒక ముగింపునైతే పలికారు. ఇది ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీకి సంబంధించిన గొడవ. ఈ పాలసీ మేకింగ్లోనే కవిత పాత్ర ఉంది అని చెప్పి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వాదన. ఎలా ఆవిడ దానిలో వెళ్తారు ఆ పాలసీ చేంజ్లో అంటే ప్రభుత్వం 60%, అలాగే ప్రైవేటు శక్తులు 40% అనేది ఒక పాలసీ ఉండేది. దాన్ని చేంజ్ చేసి టోటల్గా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం ద్వారా, లేదు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం ద్వారా ప్రభుత్వానికి చాలా ప్రాఫిట్ వస్తుంది అనే దాదాపు భారీ ఎత్తునే ఫిగర్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. భారీ లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ పాలసీ చేంజ్ చేశారు. ఈ పాలసీ చేంజ్ చేయటంలోనే అసలు ఈ పాలసీ గురించినటువంటి చర్చలు జరుపుతున్నటువంటి దశలోనే ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న ధోరణిలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది అనే విషయంలో క్లారిటీ లేదు. రెండోది, రాబిన్ అనేటువంటి పేరుతో ఉన్న సంస్థ, దీని నుంచి వినిపిస్తున్నటువంటి 2 పేర్లు, వీళ్ళకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది చెప్తున్నారు. అంటే వీళ్ళే ఇక్కడ, అంటే ఇది ఒక సిండికేట్. ఏ సిండికేట్ అయినా ఎంటర్ అవుతుంది, అది టేక్ ఓవర్ చేస్తారు. ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అదే జరిగింది. మనకి మీకిది మాకది అనే పద్ధతిలో ప్రభుత్వ డీల్స్ జరుగుతాయి. అంటే మీకు ఒక ఫేవర్ చేసినప్పుడు మాకేమిటి అనేది. ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ప్రభుత్వం జరిపినటువంటి అనేక కేటాయింపుల్లో ఆ ముడుపులు ఇక్కడ ముట్టినాయి, జగన్మోహన్ రెడ్డికి ఆయన కంపెనీల్లో షేర్ల ద్వారా ముట్టినాయి అనేది కదా ఆ రోజున ఆయన మీద బుక్ అయినటువంటి కేసులు. ఆ కేసుల్లో కదా ఆయన జైలుకు వెళ్ళి అంతకాలం ఉండొచ్చాడు. కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా ఏదో మేరకు దానికి సంబంధించి చెల్లింపులు ఎక్కడో చోట జరుగుతాయి. ఈ తీగలాగితే ఆ డొంక కదులుతుంది అనే పద్ధతిలో ఉంటాయి ఈ కేసులన్నీ కూడా. ఇప్పుడు చంద్రబాబు మీద ఎప్పుడెప్పటి కేసులో తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలంగాణలో జరిపినటువంటి కేటాయింపుల వ్యవహారంలో జరిగినటువంటి గందరగోళం కూడా ఇప్పుడు బయటకు తీసి కోర్టు ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వింటున్నాం మనం. ఇదే పద్ధతిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత గారు. ఆవిడని ఈ కేసులో అంటే స్కీమ్ లెవెల్లోనే ఆవిడ ప్రమేయం ఉంది అన్నప్పుడు కొంచెం కేసు సీరియస్గానే ఉంటుంది. ఈ విషయం మీద ఇప్పటివరకు అధికారికంగా కేసీఆర్ అయితే స్పందించలేదు. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. అసలు ట్రాన్సిట్ ఇది లేకుండా మీరు వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారు అని వీళ్ళు ప్రశ్నించారు. దానికి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో సమాధానాలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కోర్టుకి పెట్టడం, రిమాండ్కి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ముందు అయితే బెయిల్ మూవ్ చేసి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి తర్వాత కేసు కొట్లాడటం అనేది జరుగుతుంది. కోర్టు నిర్ణయిస్తుంది వీళ్ళ ప్రమేయం ఉందా, అంటే వాళ్ళే ఎలిగేషన్స్ పెట్టారు, దానికి వాళ్ళు చూపించే సాక్ష్యాలు ఏమిటి, ఆ సాక్ష్యాలు నిజంగా నిలబడతాయా, ఒకవేళ దర్యాప్తులో కాదండి విచారణలో చాలా సందర్భాల్లో సాక్ష్యాలు వీగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా వీగిపోయినప్పుడు ఆవిడ కడిగిన ముత్యంలాగానే బయటకు వస్తారు కేసు కొట్టించేసుకుని. అంటే విట్నెసెస్ హాస్టైల్ అయితే ఆవిడ ఎక్విటల్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఇది జరగడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఈ బురద అయితే బీఆర్ఎస్ పార్టీ మీద కొనసాగుతూ ఉంటుంది. కొనసాగటం మాత్రమే కాదు, ఒక కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తాలూకా అజమాయిషీ కూడా నడుస్తుంది ఈ బ్యాక్డ్రాప్లో. అంటే ఒక బగ్ బిగించారు ఇప్పుడు బీఆర్ఎస్కి. కవితని అరెస్ట్ చేయడం ద్వారా ఒక బగ్ బిగించారు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ని అలా ఆడించడానికి ఆ బగ్ ఉపయోగపడుతుంది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో చేసేది అదే. అలా సీరియస్గానే బీఆర్ఎస్ పార్టీ ఒక రిస్క్లో వెళ్ళింది ఈ అరెస్టు ద్వారా అనేది అయితే స్పష్టం. ఎలా బయటపడటానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏమిటి అనేది నెమ్మదిగా మనకి రేపు ఎల్లుండుల్లో క్లారిటీ వస్తుంది. కేసీఆర్ అయితే ఇప్పటిదాకా మాట్లాడటం లేదు. ఏం మాట్లాడాలి అనే విషయం మీద ఆయన కసరత్తు జరుపుతూ ఉండొచ్చు. ఇది డెఫినెట్గా డబ్బులు చేతులు మారినటువంటి, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఇండస్ట్రియలిస్టులు దానిలో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నారా? ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీలో ప్రైవేట్ సంస్థలకు ఎప్పుడైతే వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారో సౌత్ నుంచి ఒక లాబీ దానిలోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఆ ఎంటర్ అవ్వాలనుకున్నటువంటి లాబీకి అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్లేస్ దొరికే అవకాశాన్ని కల్పించింది ఆవిడ. అక్కడ డబ్బులు చేతులు మారాయి అనేది కేసు, మనీ లాండరింగ్ జరిగింది అనేది కేసు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు దానిలో. వీళ్ళందరూ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడైతే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం మేరకే భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతానికైతే బెయిల్ మూవ్ చేస్తారు. బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. డిపెండ్స్ అపాన్, అంటే సిబిఐ సమర్పించినటువంటి సాక్ష్యాధారాల తాలూకా బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది ఇది, బెయిల్ ఇవ్వటమా మానటమా అనేది. అలాగే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ జైల్లో ఉంచుకోరు వాళ్ళు. ఏదో మేరకు అంటే వీళ్ళు చూపించినటువంటి మరీ బలమైన, అంటే బయటికి వెళ్ళి సాక్ష్యాధారాలని తారుమారు చేసేస్తారు, చేయటానికి తగ్గ పూర్వరంగం ఉంది వీళ్ళకి, ఇలాంటివి ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప జైల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయరు. సాధ్యమైనంత వరకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవేవి బెయిలబుల్ కేసులు కాదు. కోర్టు బెయిల్ ఇస్తే రిలీజ్ కావాలి, కానీ బెయిలబుల్ అఫెన్సెస్ అయితే కాదు. ఆవిడ మీద ఫ్రేమ్ అయినవి నాన్ బెయిలబుల్ సెక్షన్సే పెట్టారు. నాన్ బెయిలబుల్ కాబట్టి బెయిల్ వస్తే రావచ్చు, రాకపోతే రాకపోనవచ్చు అని అనుకునే ప్రిపేర్ అవ్వటం మంచిది.